ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ ముందు ఉన్నాం. ఒకసారి ఎక్స్క్లూజివ్ కూడా మనం మైక్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని అరెస్ట్ తీసుకెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడో, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల్లో ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ రక్తాన్ని జల్లాలంటూ మాట్లాడిన విషయం మీద ఇప్పటికే రక్తం కూడా సేకరించి మరి ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి వెళ్తామంటూ కూడా ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. సార్, మనం లోపలికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చూసుకోవచ్చు చాలా మంది చూస్తున్నాం కదా. ఇప్పటికే రక్తం పట్టుకొని కూడా బీఆర్ఎస్ నాయకులకు సంబంధం అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి. రేవంత్ రెడ్డి రైతులకు నీళ్ళు ఇమ్మంటే ఈ రక్త పిశాచి రక్తం కావాలన్నాడు. మేము విద్యార్థి విభాగం తరపున రక్తం ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాం. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకపోతే పోలీసులను పెట్టి అడ్డుకుంటుండు. షాబాద్ లో చేసినటువంటి వాళ్ళ కోసం పనిచేయండి అంటే ఈరోజు మీరు మా కోసం విద్యార్థుల కోసం పనిచేస్తున్నారు. విద్యార్థుల కోసం కాదు, మేము రైతులకు నీళ్ళు ఇచ్చే వరకు కూడా మేము పోరాడతామని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డి అది చూస్తున్నాం కదా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇక్కడైతే నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అటు పోదాం. మేము ఎంత దూరమైనా కూడా వెళ్తామని ఈరోజు మేము రక్తం తీసుకొని రేవంత్ రెడ్డి ఇంటికి అవుతా ఉన్నాము. వెంటనే రేవంత్ రెడ్డికి ఇంటి దగ్గరికి ఈరోజు తీసుకుపోతా ఉన్నాము. వెంటనే రేవంత్ రెడ్డి మరి రక్తం తీసుకో, మీరు వెంటనే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్. రక్తం ఇచ్చడానికి మేము బయలుదేరినాం. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ అడ్డుకుంటాడు. ఇంకా రక్తం ఇస్తామని ఇస్తాం అని మాకు మాత్రం నీరు ఇవ్వాలి తెలంగాణ రైతులకు అని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ భవన్ లో మేము ఒక్క నిమిషం ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పాస్ చేసిన వాక్యాలకు మేరకు మేము రక్తం ఇచ్చి ఈ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. నువ్వు అంత పిరుకోవడం అయితే పోలీసులు ఎందుకు పెట్టావు? ఈ అడ్డుకోవడాలు ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు ఏదైతే రక్తం ఇవ్వాలని చెప్పినో రేవంత్ రక్తం అని పోతాం జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి రైతులకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డికి ఈయన ఏదో ముఖ్యమంత్రి ఉన్నారు, చాదారు ముఖ్యమంత్రి. మా రక్తం పట్టుకొని తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఎన్ని లక్షల లీటర్లు మీకు రక్తం కావాలని చెప్పేసి మేము పోతుంటే ఈరోజు మమ్మల్ని రక్తం ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు అడిగింది రక్తం, అందుకని మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం లక్షల లీటర్ల రక్తం తీసుకుంటాం.
ఏమందని చెప్పేసి ఈరోజు మేము రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తుంటే అయితే ఇవాళ అంతా కన్నపల్లి పంపులు స్టార్ట్ చేసి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేటీఆర్ గారు కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే కన్నపల్లి పంప్ హౌస్ కోసం వెళ్తే ఇవాళ రక్తం కావాలని అడిగింది ఇవాళ రేవంత్ రెడ్డి. అందుకనే మేము రక్తం ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మా రక్తాన్ని తీసుకోండి, తెలంగాణ రైతాంగానికి మాత్రం ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఇవాళ వాటి కోసం అని చెప్పి వాటి కోసం అని చెప్పి ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగితే ఇవాళ రైతాంగానికి నీళ్లు రేవంత్ రెడ్డి నీళ్లు ఇవ్వమని అడిగితే ఇవాళ కేసీఆర్ రక్తం పడతావా, కేటీఆర్ హరీష్ రావు గారిని రక్తం పడతావా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రక్తం పడతావా? అందుకని మా రక్తాన్ని తీసుకొని నీళ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు కన్నెపల్లి పంపు ద్వారా పంపు లాంచ్ చేసి ఆ నీళ్ళను రిజర్వాయర్లో నింపి తెలంగాణ రైతుల కోసం నీళ్లు నువ్వు నీళ్లు నింపకపోతే ఆ నీళ్ళన్ని బట్టిసీమ ద్వారా ఆంధ్ర పోతా ఉన్నాయి తప్ప తెలంగాణ నష్టపోయింది. కేసీఆర్ గారు తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది తెలంగాణ రైతుల కోసం. ఆ ప్రాజెక్టు తెలంగాణ రైతులకు ఉపయోగపడకుండా ఇవాళ ఆంధ్ర నాయకులకు లబ్ధి చేకూరిన ముఖ్యమంత్రి వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు మా పైన పైశాచిక ఆనందం పొందాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలు కాదు, పోరాటాలు కొత్త కావు, తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పి రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతు బంధు పథకం తెచ్చి కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి పథకాన్ని తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఈ రోజు కావాలని చెప్పి మీరు పోలీసులతో దౌర్జన్యంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తే కన్నెపల్లి పంప తెరిచే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. బేసిక్ గా హాస్పిటల్కి వెళ్తారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. మేడం కొంచెం తప్పురా. మా పైన పైశాచిక ఆనందం పొందాలని చెప్పి అరెస్టులు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో పోరాడి జైలు కాదు, పోరాటాలు కొత్త కావు, తెలంగాణ రైతాంగం బాగుండాలని చెప్పి రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతు బంధు పథకం తెచ్చి కాళేశ్వరం లాంటి బృహత్తరమైనటువంటి పథకాన్ని తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారికి తగ్గుతుంది. ఈ రోజు కావాలని చెప్పి మీరు పోలీసులతో దౌర్జన్యంగా బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేస్తే కన్నెపల్లి పంప తెరిచే వరకు కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. రక్తం రైతుల పొలాలకు నీళ్లు కావాలంటే రక్తం అడిగినటువంటి రక్త పిశాచి పంతం పట్టే వరకు కూడా వదిలిపెట్టాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు, రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. రైతు కన్నెపల్లి పంప్ హౌస్ లో నీళ్లున్నాయంటే రిటైర్డ్ ఇంజనీర్లను కూడా కొడతా అంటాడు, గుడ్లు వీకి గోటీలు ఆడుతా అంటాడు, లావులో తొండలు ఇడుస్తా అంటాడు, పిల్లలు వల కొడతా అంటాడు. ఈ పైశాచిక ఆనందం పొందడానికి రక్త పిశాచి లాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డికి రక్తం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయినాం. కానీ పోలీసులు కావాలని మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి మా రక్తం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం, రేవంత్ రెడ్డి రక్తం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే రక్తం ప్యాకెట్లు పట్టుకొని కూడా ఇక్కడ నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం ఎక్స్క్లూజివ్ మైక్ టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు. మా రక్తం కాదు, మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం, కానీ రైతులకు వెంటనే నీళ్ళు ఇవ్వాలి, రైతులకి వెంటనే నీళ్లు విడుదల చేయాలి. అది చూస్తున్నాం కదా, మా రక్తం కాదు మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా తెలంగాణ రాష్ట్రానికి మేము మా ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామంటూ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులను అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శశికాంత్, సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.